శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకోబోతూ ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, కేతు వచ్చేసి సింహరాశి, కుజ చంద్రులు ఇద్దరు కూడా మకర రాశి, శుక్ర రాహు రవి బుధ వీరి నలుగురి సంచారము కుంభరాశిలో ఉంటూ ఉండగా, ఇక మీన రాశిలో శనిగారి యొక్క స్థితి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మేషరాశిలోకి వెళ్ళింది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహు రవి బుధ 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ ఉన్నాయి. ఇందులో రవి రాహు శుక్ర రాహు ఫలితాలని మనము చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవిగా కూడా తెలియజెప్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే వివాహ బంధాల విషయంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరిగినా వాటిని ఏదో విధంగా పాడు చేసేటటువంటి లక్షణం ఇక్కడ రాహు గారికి ఉన్నది కాబట్టి ఈ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వినికిడి సమస్య ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవంశంలో ఈ దోషాలు ఏర్పడి ఉన్నవారికి ఇప్పుడు అది జన్మజాతకంలో కనిపిస్తుంది, ఇక్కడ గోచారంలో కూడా కనిపిస్తోంది. కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా చేసుకోవాలి. ఇక బుధుడికి కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేదు, తప్పనిసరిగా ఇది ప్రతివారు ఆచరించడం అనేది వారి వారి యొక్క ప్రశాంత జీవితానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహాల దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారి యొక్క దృష్టి శుక్ర రవి రాహు బుధుల మీద పడుతుంది. ధనయోగాలు బాగా పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. విద్య బాగా వస్తుంది. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నారంటే దానిని విజయం వైపుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుంభరాశిలోని 4 గ్రహాల సంచారం పైన గురువుగారి యొక్క దృష్టి శుభ ఫలితాలనే ఇస్తోంది. అయితే ఇది శుభాశుభ మిశ్రమం అన్నమాట. ఇటు శుభ ఫలితాలు ఉంటాయి గురువుగారి దయ వల్ల, ఆశీర్వచనం వల్ల, దృష్టి వల్ల. అటు అశుభ ఫలితాలు కూడా ఉంటాయి రాశిలో 4 గ్రహాల సంచారం వల్ల. కాబట్టి రెండిటినీ కూడా సమతౌల్యంగా తీసుకోవాల్సిందిగా మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజ చంద్రుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చలో ఉన్నారు. చంద్రుడు కుజుడితో పాటు కలిసి తన రాశిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కుజ చంద్రుల కలయిక చేదు పదార్థాలకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అలాగే తల్లిగారి పట్ల కొంచెం ఏదో ఒక వ్యతిరేక భావన ఏర్పడడమో, లేకపోతే అమ్మే కదా అనే ఒక అలుసు ఏర్పడడమో, ఇలాంటివి కొంచెం తేలిక భావాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా అలాంటి ఆలోచనలు అయితే అసలు ఉండకూడదు. వ్యాపార రీత్యా వ్యాపారం బాగానే ఉంటుంది, కానీ న్యాయబద్ధమైన వ్యాపార మార్గంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచనలని అతిగా తీసుకొని వెళ్ళద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజులు పరిశీలన చేస్తే గ్రహాలని 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, వ్యయస్థానంలో గురుగారు ఉన్నారు. మరి ఈ అష్టమ స్థాన సంగతి ఏమిటండి? దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. అంటే శుక్ర రవి రాహు బుధుల కలయిక అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. కలహాలు తెస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, వివాహేతర బంధాలని కొంచెం ఇబ్బందికరంగా చేస్తుంది. అలాగే వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలను ఇస్తుంది. ఎన్నో రకాలుగా మీకు మానసికమైనటువంటి అస్థిమితం కలిగేటట్టుగా చేస్తుంది.
వ్యయప్రయాసలకి లోనవ్వాల్సి ఉంటుంది. భార్యాభర్తల తగాదాలు ఈసరికే ఉండి ఉంటే అవి మిన్నంటుతాయి. ఇప్పుడు ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. పెద్ద మనుషులు ఎవరు ఏ పంచాయతీలు చేసినా ఈ కర్కాటక రాశి వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట వినకుండా ఉంటారు. ఇక్కడ సంయమనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాగే శుభకార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. గురుబలం బాగుంది కదా, శుక్రబలం బాగుంది కదా అంటే ఏదో 4 రూపాయలు రావడానికి అవకాశం ఉంది, కానీ మిగతా ఏ విషయాలలోనూ కుటుంబ జీవితం కానీ, అన్నదమ్ములతో కానీ, విద్యార్థులకి కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, లేదా వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా కానీ, ఏ రూపకంగా అయినా తీసుకోండి, ఉద్యోగం, వ్యాపారం ఏది తీసుకోండి, స్తంభించినట్టుగా ఉంటుంది. ఈ స్తంభన నుంచి బయటికి రావాలి అంటే తప్పనిసరిగా దైవారాధన అవసరం. దైవారాధన చెయ్యండి. మీ ఇష్ట దైవానికి సర్వస్వ శరణాగతి చెయ్యండి. మీ తప్పులన్నీ భగవంతుడి ముందర ఒప్పుకోవడమే శరణాగతి పొందడం. నేను ఫలానా తప్పు చేశాను స్వామి, ఆ తప్పుకి సంబంధించి నాకు ఎటువంటి శిక్ష లేకుండా నన్ను కాపాడు అని భగవంతుడి ముందర మన భక్తిని పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆయన మనని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ తప్పు చేయడం అనేది కాదు, గ్రహస్థితులు ఏమాత్రం వ్యతిరేకంగా లేకుండా ఉన్నాయి కాబట్టి పూర్వం చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే, పొరపాట్లు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ ఇప్పుడు ఇబ్బంది పడతారు. దీనివల్ల మనశ్శాంతి ఉండదు. కాబట్టి మనశ్శాంతి కొరకు ప్రయత్నం చెయ్యండి, యోగా చెయ్యండి, భగవంతుణ్ణి ఆశ్రయించండి. ఎన్నో రకాలుగా భగవంతుణ్ణి మనం ఆశ్రయించవచ్చు. స్తోత్ర పారాయణలు చెయ్యండి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఏ రకంగా చేసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. 10వ స్థానంలోకి చంద్రుడు వచ్చేస్తున్నారు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి. రాశ్యాధిపతి అవుతూ దశమంలో మిత్రక్షేత్రంలో ఉంటున్న కారణం చేత ఉద్యోగ జీవితంలో కొంచెం అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల కొంచెం మనశ్శాంతి పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా సరే, అన్ని అంశాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని అంశాలకి సంబంధించినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.